50% తీసుకెళ్ళి ఆడ పడేసుకునేవాళ్ళు ప్రణాళిక సంఘంలో. అందులో వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల వాళ్ళకి అంత విధిల్చేవాళ్ళు. మిగతాది కేంద్రం ఈ సరే బార్డర్ ఖర్చులు ఇవన్నీ నడుస్తుంది కేంద్ర బడ్జెట్కి. అలా కాకుండా మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకి 42% డబ్బులు ఇచ్చాడు. ప్లస్ అనేక సిస్టమ్స్. ఇప్పుడు రైతులకు ఇచ్చే 6,000 రూపాయలు కేంద్రమే కదా, ఇప్పుడు అది 10,000 ఇస్తానంటుంది కదా. అట్లాగే ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆయుష్మాన్ భారత్ కేంద్రమే అంటుంది కదా, ఆ డబ్బులు రాష్ట్రానికి తగ్గినట్టే కదా. రేషన్ బియ్యం డబ్బులు తగ్గినట్టే కదా. రేషన్ బియ్యంలో ప్రస్తుతం రాష్ట్రం భరిస్తుంది ఏంటి, 1,40,00,000 కార్డులు ఉన్నాయి కదా, 1,50,00,000 ఇప్పుడు ఉన్నాయి కార్డులు. 85 లక్షల మందికి కేంద్రం ఇస్తుంది, 87 లక్షల మందికి. ఈ మధ్య 90కి వెళ్ళింది అన్నారు. 90 లక్షల కార్డులు కేంద్రం ఇస్తుంది, 90 లక్షల మందికి, 90 లక్షల కార్డులకి. మిగతా ఏదైతే 50 లక్షలు 60 లక్షలు ఉన్నాయో వాళ్ళకి రాష్ట్రం పెట్టుకుంటుంది అంతే. ఇదివరకు వాళ్ళతో పాటుగా ఈ రూపాయి కూడా వేయాల్సి వచ్చేది, అంటే రేషన్ది. అప్పుడు ఫ్రీ బియ్యం వేరు, ఇది వేరు కదా, 2 రకాలు. అది ఇప్పుడు క్రమంగా 5 కిలోలతో కంటిన్యూ చేసేస్తున్నారు. ఆ భారము తగ్గింది కదా. అంగన్వాడీల సొమ్ము కేంద్రమే పెట్టుకుంటుంది కదా. అట్లాగే మన ఏరియాలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్లు, ఏరియా క్లినిక్లు డబ్బులు కేంద్రమే పెట్టుకుంటుంది కదా 60%. ఇట్లాగా ఓ రకంగా భారం తగ్గుతుంది. అట్లాగే ఈ పింఛన్ల భారం భారీగా తగ్గుతుంది రాష్ట్రాలకి. ఇది కనుక పూర్తయితే కనుక రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవడం డబ్బులు మిగులుతాయి చాలా వరకు. కానీ మరి ఆ నిధులు అలా ఉపయోగిస్తారో లేదు చూడాలి.